హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన రెసిపీ వచ్చేసి రెడ్ చిల్లీ పచ్చడిని అయితే చేసుకోబోతున్నాం. ఈ పచ్చడి అన్నది దోశలోకి, చపాతీలోకి, ఇడ్లీకైనా లేదా వేడివేడి అన్నంలోకి నెయ్యితో సర్వ్ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇష్టంగా కూడా తింటారన్నమాట. చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోయే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసుకుందాం రండి. ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయితే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోర్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు దాకా ఎండుమిర్చిలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మొత్తం చిల్లీల్ని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు మొత్తాన్ని యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, రాళ్ళుప్పు, కొత్తిమీర, అలాగే వెల్లుల్లిపాయలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, మనకు ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ అవ్వాలన్నమాట. గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. మనం ఎండుమిర్చులు వేయించుకున్న ప్యాన్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటాడిన తర్వాత నేను ఇక్కడైతే చిన్న ఉల్లిపాయలని యాడ్ చేసుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. సో చూడండి, ఉల్లిపాయలన్నీ ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం రుబ్బి పెట్టుకున్న మొత్తం పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి ఇంకా పడుతుంది అనేట్టుగా ఉంటే మనం మిడిల్లో యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగే ఒక 5 మినిట్స్ వదిలేసామంటే మనకు చూడండి ఇక్కడ ఆయిల్ వదిలి పచ్చడి అనేది టేస్ట్గా వస్తుందన్నమాట. చూడండి, మనకు పచ్చడి అయితే ఇక్కడ సర్వ్ చేసేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ వీలైతే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ డ్రాప్ చేయండి. వీడియోని చూస్తున్న వారు ఎవరైనా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.